ఒకటవ దశలోనికయ్యులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఉన్న భాగాన్ని మనం చదివినప్పుడు, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అని పౌలు భక్తుడు ఈ యొక్క వాక్యాన్ని మన మధ్య ఈరోజు దేవుడు తీసుకొని వస్తా ఉంటున్నాడు. ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ఆత్మయు జీవమును శరీరమును అని మూడు అంశాలను చూస్తూ ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు మనము నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండేటట్లు కాపాడబడును గాక అని పౌలు భక్తుడు రాస్తూ ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన జీవితము అంటే మన యొక్క ఈ జీవితంలో ఉన్నటువంటి ఈ బాడీని మనం చూసినప్పుడు అది 3 పార్ట్స్‌గా ఆత్మ, జీవము, శరీరము. ఇంగ్లీష్‌లో కూడా బాడీ, సోల్ అండ్ స్పిరిట్ అని అంటాం కదా! తెలుగులో అయితే ప్రాణాత్మ దేహములు అని కూడా, అంటే ప్రాణము, ఆత్మ అలాగే దేహము. ఇక్కడ ఈ ఈ పిక్చర్‌లో చూస్తే ఇమేజ్‌లో అది 2 భాగాలుగా కింది భాగము, పై భాగముగా మనం చూస్తా ఉన్నాం. మధ్యలో అడ్డుగీత ఉంది కదా! సో, కింది భాగము అంతా ఆహ్, ఈ వరల్డ్ ప్రపంచము, తర్వాత మన శరీరము, అలాగే సాతాను యొక్క అంశము అవన్నీ మనం చూస్తున్నాం. అదే పైన చూస్తే గాడ్ కాన్షియస్ గాను, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించేటటువంటి ఆ యొక్క క్షణాలు, తర్వాత వ వాక్యము మనం చదువుకుంటూ, ఆ యొక్క వాక్యము వెలుగులో మనము నడుస్తూ, జీవిస్తూ ఉంటున్నట్లుగా, ఈ దినము ఈ 3 అంశాలు ప్రాణాత్మ దేహములు, ఆత్మ, జీవము, శరీరం గురించి ఆ 3 అంశాలు మనల్ని నిజంగా ప్రభువు యొక్క రాకడయందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఏ విధంగా ఆహ్, చేయబోతా ఉన్నాయి. అవి ఏ విధంగా మనల్ని ప్రభావితం చేయబోతా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు వింటూ మనము ఏ విధంగా పెరుగుతా ఉన్నాము అన్నటువంటి ఈ లోతైన కొన్ని మాటల్ని మనము చూసుకోవాలని నేను ఆశపడతా ఉంటున్నాను. సో, మొదటిగా చూస్తే 3 పార్ట్స్ ఆఫ్ ద బాడీ, శరీరము, జీవము, ఆత్మ. కాబట్టి ఈ 3 అంశాల్ని కొంచెము మనం చూసుకున్నప్పుడు, ఆదిలో ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అన్నటువంటి మాట మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క శరీరము మంటి నుండి దేవుడు తీసుకున్నట్లుగాను, మన యొక్క అంటే ఆదామును మంటితో తయారు చేసిన తర్వాత తన యొక్క నాసికారంధ్రములలో ఆయన యొక్క జీవ వాయువును ఊదగా, అంటే ఆయన హీ బ్రీత్డ్ అని అంటారు కదా! సో, ఆ విధంగా ఊదగా అప్పుడు ఆ యొక్క నరుడు జీవాత్మ ఆయను. కాబట్టి 3 అంశాలను చూస్తున్నాం. శరీరము మంటి నుండి వచ్చింది. అలాగే జీవము, దేవాది దేవుడు తన యొక్క జీవాన్ని ఆ యొక్క నరుడి యొక్క నాసికా రంధ్రములలో ఊదగా ఆత్మ అయినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12లో దేవుని యొక్క వాక్యము సజీవముగా కలదై, బలము కలిగినదై, రెండంచుల ఖడ్గము వంటిగా మన యొక్క ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజిస్తూ మన యొక్క హృదయపు తలంపులను, ఆలోచనలను కూడా అది శోధిస్తున్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. మనం చదువుకున్న వాక్యము, చదువుకునే వాక్యము, బైబిల్ గ్రంథము అది చూసినప్పుడు మనము పరిశుద్ధమైన ఆ యొక్క బైబిల్ గ్రంథము మన చేతుల్లో ఫిజికల్‌గా మనం దాన్ని తాకుతాము, పేపర్‌లు తిప్పుతా ఉంటాం. అయితే 2 తిమోతి 3:16లో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క వాక్యములో ఆహ్, ఊదగా అని ఉంటది. గాడ్ బ్రీత్డ్ ఇంటు దిస్ బుక్. ఆ ఊదినప్పుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క వాక్య భాగంలో మనకు వాక్య భాగంలో ఉన్నటువంటి మాటల్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనకు లైఫ్‌ని ఇస్తున్నట్లుగా కూడా మనం గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి శరీరము, ఆత్మ, అలాగే ప్రాణము, జీవమును మనం చూసినప్పుడు
శరీరము మంటి నుండి తయారు చేసింది. కాబట్టి వరల్డ్ కాన్షియస్. అలాగే ఆహ్, ఆ యొక్క జీవము సెల్ఫ్ కాన్షియస్‌గా, అలాగే ఆహ్, ఆత్మ మనకు ఒక ఆత్మను ఉంటది గదా! ఆ ఆత్మ ఎప్పుడైతే ప్రభువుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో, వారి యొక్క ఆత్మ ఎక్కువగా గాడ్ కాన్షియస్, దేవుడు చెప్పే మాటలు, దేవుని యొక్క మెలకువల్ని పసిగడుతూ, పెరుగుతూ ఉండేటటువంటి విధంగా మనం పెరుగుతా ఉంటున్నాం. కాబట్టి 3 అంశాలని చూస్తే బయటికి కనపడేది శరీరము. అయితే ఆ శరీరము మనకు కనపడనటువంటి ఆ యొక్క జీవము అంటే ప్రాణము సెల్ఫ్ కాన్షియస్‌గా చూస్తూ అక్కడ మైండ్, ఎమోషన్స్, విల్ అని 3 ఉంటాయి. అంటే మైండ్ అంటే మన మనసు ఏం చెప్తుంది? మన ఎమోషన్స్ ఏ విధంగా మనము ఎట్లా ఫీల్ అవుతున్నాము? అలాగే మన స్వంత చిత్తము, స్వచిత్తాన్ని మనం ఆధారం చేసుకొని ఎట్లా బ్రతుకుతా ఉంటున్నాము? ఈ 3 అంశాలు మన సోల్‌లో మనకు కనపడవు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి మనము అంగీకరించి, దేవుని కుటుంబంలో చేరబడి, దేవుని యొక్క కుటుంబముగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ, మనల్ని ఇన్‌స్ట్రక్ట్ చేస్తూ, అప్పుడు మనం గాడ్ కాన్షియస్ లాగా మనం పెరుగుతా ఉంటాము. కాబట్టి ఏదైతే శరీరం ఉందో మంటి నుండి చేసిన శరీరము తిరిగి మంటికి చేరబడతది. ఆదికాండము 3:19లో కూడా, అలాగే ప్రసంగి 12:7లో మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మనము ఒక వెహికల్‌ని చూసినప్పుడు ఆ యొక్క వెహికల్‌కి బాడీ ఉంటది గదా! ఇంజిన్ అవన్నీ ఉంటాయి. ఆ వెహికల్ ఎంతకాలం నడుస్తదో ఒక 10 ఏండ్లు లేదా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, అలాగా ఎన్ని సంవత్సరాలు దానికి ఎక్స్‌పైరీ డేట్ లాగా ఉంటదో, ఆ ఎక్స్‌పైరీ డేట్ వరకు బాగా నడుస్తది. దాని తర్వాత దాన్ని మనం మూలన పడేస్తాము. మూలన పడేసి దాన్ని కొంతమందైతే ఇంకా పనికిరాదని జెప్పేసి పడేస్తారు. కాబట్టి మనం కూడా ఈ భూమి మీద జీవించున్నటువంటి కొంత కాలము అది దేవుడు నియమించినటువంటి ఆ కాలములో మనం బ్రతుకుతాము. అయితే బ్రతికిన ఈ శరీరము తిరిగి మన్నైక్ పోకమునుపు మనము మన యొక్క ఆ యొక్క జీవములో మైండ్, ఎమోషన్స్, విల్ అని మన యొక్క సోల్‌లో ఉన్నటువంటి వాటిని మనము ప్రభావితం ఏ విధంగా చేసుకోగలుగుతాము అని మనం గమనించినప్పుడు 5 సెన్సెస్ ఆఫ్ బాడీ కూడా మనం చూస్తా ఉంటున్నాం గదా! కీర్తనకారుడు 139వ అధ్యాయంలో, "నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నీవు నన్ను నిర్మించిన వాడవు" అని చెప్పి, "నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునుపే." గమనించండి. మొదటి దినము అంటే మన తల్లి గర్భములో మనము 9 నెలలు ఉన్న ఆ కాలమునకు ముందే, జగత్తు పునాది వేయబడక మునుపే ఎరిగినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి నీవు నేను ఎరిగిన వారమై ఈరోజు బహుధన్యులమై బ్రతుకుతా ఉంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఇండ్లల్లో, మన కుటుంబ సభ్యులు, మన యొక్క ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అందరము కూడా దేవుడు మనకు హ్మ్, దేవునికి మనం తెలుసు. మనము పుట్టక మునుపే తెలుసు. జగత్తు పునాది వేయబడక మునుపే మనల్ని నిర్మించిన దేవుడు మనల్ని గురించి మనం ఎన్ని కాలం, ఎంతకాలం బతుకుతాము, ఎట్లా బతుకుతాము అనేది తెలుసు. అయితే ఆ దేవుణ్ణి నీవు నేను ఎరిగి ఉన్నామా? ఆ దేవుని యొక్క కాన్షియస్‌లో, గాడ్ కాన్షియస్‌లో మనము బ్రతుకుతా ఉంటున్నామా? ఎందుకంటే ఈ శరీరము పాపము చేత శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మన శరీరమందు మనము పాపాన్ని మనం ఏలనివ్వకూడదు అని రోమా 6:12లో చదువుతా ఉన్నాం. అలాగే హెబ్రీ 9:27లో చూసినప్పుడు మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెను. పుట్టిన ప్రతి మనిషి కూడా చనిపోవాలి. అయితే ఆ బాడీ రిటర్న్స్ టు డస్ట్. నే మన మన యొక్క శరీరము నేలకు చేరిపోతుంది. అయితే జీవిస్తున్నటువంటి ఆ కాలంలో మనకు ఉన్న అవయవాలలో ఈ 5 ఆహ్, సెన్సెస్ అంటారు. మనం చదువుకుంటా ఉంటాం గదా! కాబట్టి మనము టచ్ చేసినప్పుడు ఆ ఫీల్ అవుతాము. మనము మన కళ్ళతో చూస్తా ఉంటున్నాము, వింటా ఉంటున్నాము, రుచి చూస్తా ఉంటున్నాము, వాసన చూస్తా ఉంటున్నాము. అయితే ఈ 5
మనము ఏ విధంగా ఈ దినము ఉపయోగించుకుంటున్నాం, ప్రభావితము చేసుకుంటా ఉంటున్నాం అని మనం ఒకసారి గమనిస్తే, కీర్తనకారుడు 42:11లో నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను అని ఇంతకాలము మనము ఈ కొద్ది సమయం మనము దేవుణ్ణి ఆరాధించాము, ప్రార్థన చేస్తా ఉంటున్నాం. ఎందుకంటే ఆయన మనకు రక్షణకర్త. చిన్న కిడ్ కూడా ఈరోజు చాలా చక్కగా పాట పాడడము, దేవుణ్ణి స్తుతించడము మనం గమనిస్తా ఉంటున్నాం. అది ఎంత భాగ్యం గదా! దేవుణ్ణి ఆయన యొక్క రక్షణకర్తను మనము దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటున్నాం. స్తుతిస్తూ, ప్రార్థన చేస్తూ, మాట్లాడుతూ, ఆయన మాటలు వింటూ, మన జీవములో ఆ విధంగా మనము ప్రతిదినము, ప్రతి క్షణము పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క జీవాన్ని మన యొక్క శరీరంలోకి మనము తీసుకుంటూ మనం బ్రతుకుతా ఉంటున్నాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆ విధంగా మన ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు పరిగెడుతూ, పరిగెడుతూ దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడు కనపడాలని, దేవుని సన్నిధానమునకు మనము వెళ్తూ, ఆయన మాటలు వింటూ, ఆ విధంగా మనము బ్రతుకుతా ఉంటున్నాం. ఒక్కొక్కసారి మన నోరు మూసుకొని అంటే మనం మాట్లాడలేకపోయినా, స్తుతించలేకపోయినా, కొన్నిసార్లు ప్రార్థన గూడా చేయాలనిపించలేక ఉండే ఆ సమయాలలో యోబు భక్తుడు చూడండి 7వ అధ్యాయం 11వ వచనంలో, నా మనోవేదనను బట్టి మూలుగుచుండెను. నా ఆత్మ నా వేదన కొలది నేను మాటలాడెదను అని చెప్పి, ఎప్పుడైతే ప్రభువుల వారిని మనం సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ మనము మాట్లాడలేకపోయినా, ప్రార్థన చేయలేకపోయినా, మనలో ఉండి దేవుడు తండ్రి అయిన దేవునికి మూలుగుల చేత మనము ఆరాధన చేస్తూ ఇంతవరకు శామ్యూల్ అన్న కూడా తృప్తిగా దేవుణ్ణి ఆరాధిస్తూ, మాట్లాడుతూ గడిపిన మనం సమయాల్ని చూస్తా ఉంటున్నాం. కాబట్టి నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో, లేదా మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను అని ఇక్కడ చూస్తున్నప్పుడు మనకు ఆత్మ ఉన్నది. కానీ మృగాలకు లేదా యానిమల్స్‌కి మనం చూసినప్పుడు 3 భాగాలు ఉండవేమో అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే శరీరం ఉంటది. అలాగే ప్రాణం ఉంటది. కానీ ఆత్మ అనేది ఇటర్నల్. ఇటర్నల్ అంటే నిత్యత్వము. ఆ యొక్క ఆత్మ గురించి కూడా మనము చదువుకుంటాం. ఎన్ని ఆత్మల్ని మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను, సత్యముతోను. ఆయన ఆత్మ కాబట్టే దేవుడు నరుని చేసినప్పుడు మనకు కూడా ఆ యొక్క హ్యూమన్ స్పిరిట్‌ని ఆయన ఆయన పోలి నడుచుకునే విధంగా మనము ఆయన తన రూపములో, తన యొక్క పోలిక చొప్పున చేసిన మాటను బట్టి మనము ఇక్కడ దేవుడు ఆత్మ కాబట్టి మనకు కూడా ఆ యొక్క ఆత్మని హ్యూమన్ స్పిరిట్‌ని ఇచ్చినట్లుగా, ఆ విధంగా నిర్మించినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. అలాగే ఏంజెల్స్ ఆహ్, అలాగే అన్‌క్లీన్ స్పిరిట్, అలాగే డెవిల్ డెవిల్ కూడా ఇవన్నీ కూడా ఆహ్, ఆత్మలుగా మనం చూస్తే, అయితే ఈ డెవిల్ తేజో నక్షత్రమా అంటే లూసిఫర్ గురించి యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, మేఘమండలం మీదకెక్కిపోదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని తన మనసులో అనుకున్న క్షణము పడిపోయి, ఆ యొక్క గర్వము నాకు ముందు ఆహ్, నాశనము నాశనమునకు ముందు గర్వము నడుచును అని ఆ విధంగా లూసిఫరు భూమి మీదికి మధ్యాకాశముకి తోసివేయబడ్డము. రేపు ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నట్లు ఇక చివరి దినాలలో భూమి మీదికి తోసివేయబడతాడు. భూమి మీదికి తోసివేయబడినప్పుడు కాలము అతి కొద్దిగా సమయము ఉంది అని చెప్పి, ఆ కొద్ది సమయములో ఎంతమందిని, ఎన్ని ఆత్మలను తన వశము చేసుకోవాలనా అని మ చాలా సింహము వలె, గర్జించు సింహం వలె ఆహ్, ఎవరిని మింగుదునా అని వెతుకుతూ, వెతుకుతూ ఉన్న ఆ దినాలలో మనం ఉంటున్నాం. కాబట్టి మనకున్నటువంటి ఆ 3 అంశాలు ప్రాణాత్మ దేహములు, శరీరము, జీవము, అలాగే ఆత్మ. శరీరాన్ని మనం చూసినప్పుడు మనకు ఆ యొక్క శరీరంలో ఉండే అవయవాల్ని బట్టి తలనొప్పి రావడము,
తర్వాత వేరే వేరే అనారోగ్య పరిస్థితులు రావడము, అవన్నీ కూడా మనము ఫీల్ అయితాము, గమనిస్తాము, చూస్తాము. అయితే మన యొక్క కనపడనటువంటి ఆ యొక్క జీవములో ఆ ఫీలింగ్స్‌ని, యొక్క మనస్సు, తర్వాత ఆ యొక్క ఎమోషన్స్‌ని మనము ఫీల్ అయితా ఉంటాం. కాబట్టి దాని నుండి మన యొక్క పర్సనాలిటీ బయటపడతా ఉంటది. ఇన్ఫీరియర్‌గా, ఇన్‌సెక్యూర్‌గా, ఆహ్, ఇంకా భయపడుతూ ఒకవేళ పాపము చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ఆ గిల్ట్‌లో, తర్వాత వర్రీస్‌తో, అనుమానాలతో, భయముతో, ఇవన్నీ కూడా మన జీవములో అంటే మన ప్రాణములో, సోల్‌లో ఉండే అంశాలుగా మనం చూస్తా ఉంటున్నాం. మైండ్, ఎమోషన్స్, ఆ మైండ్‌లో ఫ్యాంటసీ, అది పాపపు ఆలోచనలు కావచ్చు, తర్వాత మంచి ఆలోచనలు కావచ్చు. ఆ యొక్క ఫ్యాంటసీలో ఉండేటట్లుగా మన మనస్సు మనల్ని ప్రభావితం చేస్తా ఉంటది. అలాగే ఈ ఫీలింగ్స్‌ని కూడా. కాబట్టి మనము ఆ జీవాన్ని ఆధారం చేసుకొని బ్రతకకూడదు. కానీ ఆ రెడ్ లెటర్స్‌లో ఉంది గదా! మనకు ఎప్పుడైతే ప్రభువుల వారిని మనం సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, ఎప్పుడైతే రక్షణను స్వీకరించి బాప్తిస్మం తీసుకొని, ఆ యొక్క రక్షణ నిశ్చయతలో మనము పెరుగుతూ, ఆ యొక్క రక్షణ నిశ్చయతలో ఎదుగుతూ, ఏ విధంగా అయితే మనము యేసు ప్రభువుల వారికి మన సొంత జీవితాన్ని కంప్లీట్‌గా సమర్పించుకొని బ్రతుకుతూ ఉంటామో, దయచేసి ఆ యొక్క గాడ్ కాన్షియస్ లైఫ్‌ని మనం బ్రతకాలని జెప్పి మరి ఒకసారి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే రోమా 8:16లో మనము దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క ఆత్మతో సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల చేత, నింపుదల చేత మనం బ్రతుకుతా ఉంటున్నామా? ఒకటో కొరింథీ 2:11లో కూడా ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న అతనికి మాత్రమే, అతని ఆత్మకు మాత్రమే తెలుస్తది. అలాగే దేవుని సంగతులైతే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికైతే తెలియపరుస్తారో, ఎవరికైతే నేర్పిస్తారో, ఎవరినైతే సంధించి నడిపిస్తూ ఉంటారో, వారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదల చేత బ్రతుకుతా ఉంటారు అని చెప్పి మనం చూస్తా ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 6:9లో కూడా అ ఐదవ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని అని యోహాను భక్తుడు తన యొక్క దర్శనంలో చూస్తున్నటువంటి మాటల్ని దేవుని వాక్యములో మనము లిఖించినట్లుగా చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనము మన యొక్క ఆ జీవాన్ని, మన యొక్క ఆత్మని పరిశుద్ధాత్మ దేవునికి మనము సమర్పించుకుంటామో, అప్పుడు ఇదిగో నూతన సృష్టి అని కొరింథీయులకు రాసిన పత్రిక 5:17లో మనము చదువుకుంటూ ఉంటున్నాం గదా! కాబట్టి ఒకవేళ ఇంకా ఎవరైనా క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే, ఇదే రక్షణ దినము. ఇదే మంచి సమయము. మనము ప్రతి దినము కూడా ఆ దేవుడు ఇచ్చే అవకాశాలని చేజిక్కించుకొని, మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండి, ఆ పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల చేత, నింపుదల చేత మనము మన ఆత్మని ఆ విధంగా రెన్యూ చేసుకోవాలి, నూతన పరుచుకోవాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో, మన జీవితంలో నివసిస్తారో, ఆయన మన ఆత్మతోటి కమ్యూనికేట్ చేస్తా ఉంటారు. ఆ కమ్యూనికేషను మన యొక్క జీవము అంటే మన యొక్క ప్రాణము, ఆ సోల్ వింటూ, ఆ సోల్ ఏం చేస్తదంటే, మన యొక్క బాడీని, మన శరీరాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. ప్రభావితం చేస్తది. మంచి మంచి ఆలోచనలు వచ్చినప్పుడు, మంచి ఆలోచనల ప్రకారం నడుచుకుంటాము. అదే ఒకవేళ పాపపు ఆలోచనలొచ్చినప్పుడు, ఆ పాపపు ఆలోచనల చేత, ఆ పాపపు ఫీలింగ్స్ చేత, ఫ్యాంటసీ చేత మన శరీరాన్ని ప్రభావితము చేసి, పాపములోకి అడుగుపెట్టి, పాపంలోకి పడేటట్లుగా ఆ యొక్క జీవము, ఆ సోల్, కనపడనటువంటి ఆ మైండ్, విల్, ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్‌ని ద్వారా శరీరము లోనైపోయి పాపములో పడిపోవడం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఆ కమ్యూనికేషన్ మనం ఒకసారి గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటే మనల్ని ఒప్పింపు చేస్తా ఉంటారు. బిడ్డ అది మంచిది కాదు. అలాగ చెయ్యొద్దు, అలాగ చెయ్యొద్దు అని. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము అధిగమించి మన సొంత ఆత్మ, మన సొంత ఆలోచనల చేత మనము మన యొక్క శరీరాన్ని
ప్రభావితం చేసి, ఆ విధంగా శరీరాన్ని ఒక్కొక్కసారి దేవునికి అవిధేయతగా మనము పాపానికి లోనయ్యి రక్షణ పొందిన తర్వాత గూడా తెలిసి తెలియక నోయింగ్లీ లేదా అన్నోయింగ్లీ మనము పాపములోకి పడే విధంగా మన సోల్‌ని అంటే మన జీవాన్ని, ప్రాణాన్ని, ఆ మైండ్, ఎమోషన్, విల్ ద్వారా మనము మన శరీరాన్ని పాపంలోకి ఆహ్, ప్రభావితమయ్యేటట్టుగా చేస్తాం. కానీ దేవుడు ఈరోజు మనకు చెప్తా ఉంటున్నారు. ఏ రోజైతే, ఎప్పుడైతే దేవుని స్వంత రక్షకునిగా అంగీకరిస్తామో, పరిశుద్ధ ఆత్మ దేవుడు మన ఆత్మతో కమ్యూనికేట్ చేస్తూ, మన ఆత్మ నుంచి మన జీవానికి, మన యొక్క మైండ్, విల్, ఎమోషన్స్‌ని కాన్షియస్‌ని, మనస్సాక్షిని ప్రభావితం చేయాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో మాట్లాడుతూ, మన సోల్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలని అంటే ప్రభావితం చేస్తూ మంచి మార్గంలోకి నడిపించాలని, ఆ విధంగా మనము ఈ భూమి మీద బ్రతికే ఆ కొద్ది కాలము ఆ చక్కటి బ్రతుకు బ్రతకాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఆహ్, కమ్యూనికేషన్స్ ఆత్మ నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మన ఆత్మకి, మన ఆత్మ నుండి మన జీవమునకు అంటే సోల్‌కి, సోల్ నుండి శరీరానికి ఏ విధంగా అయితే మనం చూస్తా ఉంటున్నామో, దయచేసి గమనించండి. మన బాడీ కనపడతా ఉందేమో కానీ దాంట్లో చాలా పార్ట్స్ ఉన్నాయి గదా! మనసు, బ్రెయిన్ మనల్ని కంట్రోల్ చేస్తా ఉంటది. అలాగే ప్రాణం ఎక్కడుంటది? మన హృదయములో. మన గుండెకాయ అంటారు గదా! ఆ గుండెలో మన గుండె కొట్టుకుంటుంది అంటే మనకు ప్రాణం ఉన్నట్లుగా. కానీ మనం ఒకవేళ ఈ శరీరాన్ని ఓపెన్ జేసి డాక్టర్స్ ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ చూడొచ్చు. మన కండ్లకు కనపడతది. మనం గూడా స్పర్శిస్తాము. అలాగే మన యొక్క సోల్‌ని చూస్తే ఆ ప్రాణము లేదా జీవము అంటారు గదా! కాన్షియస్ ఉన్నటువంటి సోల్ ప్రతి మనిషికి ఉంటది. కాబట్టి ఆహ్, అవన్నీ కూడా మన పార్ట్స్‌ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనకు ఆ యొక్క జీవానికి అంటే ఆ సోల్‌కి చాలా చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఆ ప్రెషర్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ ప్రపంచం అంటే ఈ లోకము నుండి వస్తాయి. అలాగే మన స్వంత ఆలోచనలు, మన సొంత శరీరం కూడా మనల్ని చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేయడము, ప్రభావితం చేయడము చేస్తా ఉంటది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన యొక్క సోల్‌ని ప్రభావితం చేస్తూ, మనతో మాట్లాడుతూ, మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, మనల్ని మంచి మార్గంలో పెట్టాలని చూస్తా ఉంటాడు. కాబట్టి రోమా 12, 1, 2లో మనం చూస్తా ఉంటున్నాం గదా! పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. ఆయన దేవుని వాత్సల్యతను బట్టి మా ఇక్కడ మనకు పౌలు భక్తుడు మాట్లాడుతూ ప్రార్థనాపూర్వకంగా రాస్తున్నటువంటి ఆ సేవను అటువంటి సేవను చేయాలి. ఎందుకంటే ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమును, అనుకూలమైనటువంటి, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తము ఏదో ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలని నిందారహితముగాను, సంపూర్ణముగాను అంటే సంపూర్ణము అంటే ఒక కంప్లీట్ మ్యాన్‌గా దేవుడు ఏ విధంగా అయితే నిర్మించాడో, ఆ కంప్లీట్ మ్యాన్‌గా దేవుని తండ్రి యొద్ద నిర్మించాలి అంటే నిలబెట్టాలి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఎందుకంటే మనము న్యాయపీఠముల గురించి నేర్చుకున్నాం గదా! క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠం ఎదుట ప్రతి విశ్వాసి నిలబడతాడు. ఒకవేళ క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే ధవలమైన సింహాసనపు తీర్పు దగ్గర నిలబడతాడు. ఈ నిలబడేది ఎవరు అంటే ఈ సోల్. ఈ సోల్ నిలబడబోతా ఉంటుంది. ఆ యొక్క ప్రాణము లేదా జీవము సోల్ అక్కడ నిలబడి సోల్ ప్రభావితము చేసినటువంటి ఆ సోల్ రేపు లెక్క ఒప్పచెప్పాలి. కాబట్టి నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం? మన మనస్సాక్షిని ఏ విధంగా మనము ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తా ఉన్నాం? మనస్సాక్షిని వివిధ రకాలుగా చూస్తే 3 రకాలుగా మనం చూస్తా ఉంటున్నాం. ఇంద్రియమైన మనస్సాక్షి, ఇంద్రియ సంబంధమైన అంటే సెల్ఫ్ కంట్రోల్ అని అంటాం గదా! అలాగే న్యాచురల్‌గా సహజమైనటువంటి మనస్సాక్షి, పునరుద్ధరించబడే మనస్సాక్షి అంటే రూపాంతరము మనల్ని చెందించబోయే ఆ యొక్క మనస్సాక్షి. అది ఆధ్యాత్మికం అంటే స్పిరిచ్యువల్ మైండ్. స్పిరిచ్యువల్ కాన్షియస్‌ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటా ఉన్నారు. సో, ఇక్కడ 3 రకాలుగా 3 కలర్స్ ఉన్నాయి చూడండి. బ్లాక్ కలరు, బ్లూ కలరు,
అలాగే గ్రీన్ కలరు. ఆ 3 రకాలుగా మనం చూస్తే ఇంద్రియమైనటువంటి మనస్సాక్షి, చెడు మనస్సాక్షి, అపవిత్రమైనటువంటి లేదా చెడిపోయినటువంటి మనస్సాక్షి, చీకటి మనస్సాక్షి, చెడ్డ మనస్సాక్షి, కాలిపోయిన లేదా చనిపోయిన మనస్సాక్షి, డెడ్ అని అంటారు గదా! డెడ్ స్పిరిట్ అని. కాబట్టి ఆ విధంగా మన మనస్సాక్షి నలుపు రంగంలో ఉందా? లేదా ఒకవేళ సహజంగా నేచురల్‌గా బ్లూ కలర్‌లో పోరాడుతూ ఉన్నటువంటి మనస్సాక్షి. అపరాధము చేసినప్పుడు ఆ అపరాధము గిల్ట్ కాన్షియస్ అని అంటారు గదా! కాబట్టి బలహీనమైనటువంటి ఒకవేళ చాలా సెన్సిటివ్ స్పిరిట్, మృదువైనటువంటి మనస్సాక్షి. ఏదైనా పాపము చేసినప్పుడు, ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధిస్తూ ఉన్నటువంటి ఇంకా ఆ సెన్సిటివ్ మనస్సాక్షిని కలిగి ఉన్నామా? లేదా కఠినం చేసుకొని లెక్క జమ చేయకుండా దేవునికి కూడా మనము చాలా వ్యతిరేకంగా పెద్దవారు గాని, లేదా దైవజనులు గాని, తోటి విశ్వాసులు గాని వారు కూడా మనకు చెప్పినప్పుడు ఆహ్, వారిని కూడా మనం లెక్క చేయకుండా ఉండేటటువంటి మనస్సాక్షిని కలిగి ఉంటున్నామా? లేదా మంచి మనస్సాక్షి, స్పష్టమైన మనస్సాక్షి, సంపూర్ణ అంటే పరిపూర్ణ మనస్సాక్షి, కలత చెందనటువంటి ఆ యొక్క మనస్సాక్షి, ఆ శాంతినిచ్చే మనస్సాక్షిని మనము కలిగి ఉంటున్నామా? ఏ రకమైన మనస్సాక్షిని మనము ఎక్సర్సైజ్ చేస్తా ఉంటున్నాం? దయచేసి గమనించండి. సోల్ అనేది రెండవ పార్ట్‌గా మనం చూస్తే, ఆ జీవములో మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే ఎన్ని రకాలైనటువంటి మనస్సాక్షులను దేవుడు వాక్య భాగంలో లిఖించి పెట్టారు. ఈ ఈ వచనాలన్నిటిని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతా ఉన్నాను. సమయం లేదు కాబట్టి. ఈ పవర్ పాయింట్ స్లైడ్ తీసుకొని దయచేసి ఈ యొక్క వాక్య భాగాల్ని ఇంకా లోతుగా గా మనం పఠనం చేస్తూ ఆహ్, ఎటువంటి మనస్సాక్షిని మనం కలిగి ఉన్నాం. ఇంకా క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించకుండా ఆ బ్లాక్ కలర్ మనస్సాక్షిని కలిగి ఉంటున్నామా? లేదా అంగీకరించి బలహీనమైనటువంటి పోరాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క అటువంటి మనస్సాక్షిని కలిగి ఉన్నామా? లేదా కాన్ఫిడెంట్‌గా మంచి మనస్సాక్షి, స్పష్టమైన మనస్సాక్షి, పరిపూర్ణమైన మనస్సాక్షి వారు వాక్యములో ఎదుగుతూ చాలా కాన్ఫిడెంట్‌గా గాడ్ కాన్షియస్‌లో ఎదుగుతూ ఇలాంటి సహవాసంలో ఎదుగుతూ మనము బ్రతుకుతా ఉంటున్నామా? కాబట్టి మన మనస్సాక్షి యొక్క పరిస్థితుల్ని కూడా మనం గమనించినప్పుడు, ఈ 3 రకాలైనటువంటి మనస్సాక్షి యొక్క ఆహ్, ఆహ్, వాటి యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని చూస్తే కూడా, మనము చెడిపోయిన వారమై లేదా అపవిత్రమైన మనస్సాక్షి, వ్యర్థమైన మాటలతో పాపము చేసుకుంటూ, విషపూరితమైనటువంటి మనస్సు కలిగి, ఆ విధంగా మనం ఇంకా చీకటి మార్గములో ఏమైనా బ్రతుకుతా ఉంటున్నామా? లేదా ఒకవేళ ఆహ్, గుడ్డి మనస్సాక్షి అంటే బ్లైండ్‌గా, గందరగోళంగా భయపడుతూ ఆహ్, ఆహ్, తెలిసి తెలియక మనము ఎటువంటి మనస్సాక్షిని కలిగి ఉంటున్నాం? లేదా ప్రశాంతంగా పరిశుద్ధాత్మ దేవుని కలిగి క్రీస్తు వలె మీరు పోలి నడుచుకొనుడి అని పౌలు భక్తుడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు కూడా క్రీస్తు మనస్సును కలిగి, స్పష్టముగా సరియైన మనస్సును కలిగి, ప్రశాంతమైన మనస్సును కలిగి, అవగాహనతో కూడిన వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల చేత మనము బ్రతుకుతూ ఉన్నామా లేదా అని దేవుడు ఈరోజు మనల్ని గుర్తు చేస్తా ఉన్నాడు. మన మనస్సుకు మనమే కమాండర్ అని చెప్పి దేవుడు 2 కొరింథీ 10, 3-5 వచనాలు. కాబట్టి క్రీస్తు కలిగినటువంటి మనస్సాక్షిని మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తూ, ప్రభావితం చేస్తూ ఉంటామో, అప్పుడు మనము క్రీస్తు ప్రభుల వారి యొక్క మంచి సైనికుడుగా 2 తిమోతి 2 అధ్యాయంలో మనము వాక్య భాగం ప్రకారము మన జీవితాన్ని నడుచుకుంటా ఉంటున్నాం. ఆ విధంగా ఆహ్, మనము పరిశుద్ధ ఈ యొక్క టాబర్నాకిల్ ని కూడా మనము గురించి నేర్చుకున్నాం గదా! ఆవలి ఆవరణము, ఆవరణము, అలాగే అతి పరిశుద్ధ స్థలము. నీవు నేను ఇంకా ఆవలి ఆవరణంలోనే ఉంటున్నామా? రక్షణ కలిగి, బాప్తిస్మం తీసుకొని, ఇంకా బయటే ఉంటున్నామా? లేదా ఎదుగుతూ పరిశుద్ధ స్థలంలోకి వెళ్తూ, ఇంకా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తూ, అనుదినము, ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ దేవుని వాక్యపు వెలుగులో మనము పెరుగుతా ఉంటున్నామా? ఎందుకంటే ఆ యొక్క
ప్రత్యక్షపు గుడారములో ఏ విధంగా అయితే 3 భాగాలుగా చూస్తా ఉంటున్నామో, మన బాడీలో కూడా 3 భాగాలుగా ఉన్నాయి అని దేవుడు ఈరోజు గుర్తు చేస్తా ఉంటున్నారు. సోల్ అంటే బాడీ కనపడే శరీరములో లోపల సోల్ జీవము, ప్రాణము ఉన్నట్లుగా దాంట్లో మళ్ళీ 3 భాగాలుగా విల్, ఎమోషన్స్, మైండ్ ఈ 3 సోల్‌లో ఉన్నట్లుగా ఆహ్, మనకు ఒక ఆత్మ ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఎప్పుడైతే నువ్వు నేను ఆ మైండ్, ఎమోషన్స్, ఫీలింగ్స్‌ని ఆధారం చేసుకొని మన జీవితాలు కడతామో, ఆ జీవితము యొక్క ఎట్లా ఉంటది అంటే ఇసుక మీద పునాది వేసినటువంటి ఇల్లు పైపైన సర్ఫేస్ లెవెల్‌లో మాత్రమే ఉండిన ఆ ఇంటి వల్లే నీ జీవితం, నా జీవితము ఉంటది. కానీ ఎప్పుడైతే ఆ సెల్ఫ్ విల్‌ని చంపుకొని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాటల చేత ప్రభావితము కాబడి మన మైండ్‌ని, ఎమోషన్స్‌ని, ఫీలింగ్స్‌ని ఏమాత్రము మనము మన ఓన్ సెల్ఫ్ ని మనము లెక్క చేయకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదల చేత ఆయన చిత్తము చొప్పున మనం ఎప్పుడైతే మన జీవితాన్ని కడతామో ఆ ఇల్లు ఈ విధంగా మంచి పునాది కలిగి చాలా లోతైన పునాది బండ మీద కట్టినటువంటి ఇంటి వలె నీ జీవితం, నా జీవితం ఉంటది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ నిన్ను నన్ను ప్రభావితం చేస్తూ ఉన్నప్పుడు నీవు నేను ఏ విధంగా విధేయత చూపిస్తా ఉంటున్నాం. ఎందుకంటే ఆ ఆత్మ ఇటర్నల్. ఆ యొక్క స్పిరిట్ ఇటర్నల్ అంటే ఆ యొక్క ఆత్మ మన సోల్‌ని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మన యొక్క ఆత్మ మన సోల్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసినప్పుడు మన యొక్క జీవము అప్పుడు మన యొక్క బాడీని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఆ బాడీని ఇన్‌ఫ్లూయెన్స్ చేసినప్పుడు బాడీ కూడా చక్కగా పవిత్రంగా మనము పెంచుతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఒకసారి ఈ పిక్చర్‌లో చూస్తే ఆ మధ్యలో ఉన్నటువంటిది ఆత్మ. ఆ ఆత్మ ఒక పరికరంలాగా అంటే ఒక వాల్వ్ లాగా మనకు నీళ్లు రావాలంటే ఆ ట్యాంక్ నుండి మనకు నీళ్లు రావాలంటే మనకు ప్రొద్దున్నే ఒక్కొక్కసారి 3కు లేదా 5కు, 4కు వాళ్ళు వాల్వ్ వదులుతారు గదా! ఆ వాల్వ్ లాగా మన యొక్క సోల్ ఉంటున్నది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలని మనము తీసుకొని, ఆ పరిశుద్ధాత్మ మాటలను మనము విన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు మన యొక్క సోల్‌ని, మన జీవాన్ని, మన యొక్క ప్రాణాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసినప్పుడు, ఆ యొక్క ఆహ్, జీవము ఆహ్, మన యొక్క బాడీని ప్రభావితం చేస్తది. కాబట్టి ఈ విధంగా మనము ఒకసారి గమనిస్తే ఆహ్, దేవుని బిడ్డలారా, నాది స్టక్ అయినట్లుగా ఉంది. లేదు జోసెఫ్. బానే ఉంది జోసెఫ్. యెస్ అన్న. కాబట్టి ఆ విధంగా మన జీవితాన్ని మనం ఏ విధంగా కట్టుకుంటా ఉన్నామో, మన యొక్క ఆహ్, ఆ యొక్క జీవితము ఏ విధంగా మనము కట్టుకుంటూ మన యొక్క జీవితంలో మనము ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి దేవుడు మనకు ఈ దినమున గుర్తు చేస్తా ఉంటున్నారు. ఆ విధంగా మనము పెరుగుతూ ఎదుగుతూ ఉండాలని చెప్పి దేవుడి యొక్క వాక్య భాగంలో మనతో మాట్లాడుతూ మనల్ని ఆ విధంగా ప్రభావితం చేయాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. యాకోబు 1:21లో చూస్తున్నట్లు సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మనము అది మానుకోవాలి. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును వింటున్న వాక్యము ఏ విధంగా మనము సాత్వికముతో అంగీకరిస్తా ఉంటున్నామా? విత్ ఆల్ హ్యూమిలిటీ అండ్ హంబుల్‌నెస్ మనము అంగీకరించి వాక్యము చెప్పిన విధంగా మనము నడుచుకుంటా ఉంటున్నామా? ఆ యొక్క వాక్యము మనల్ని ముందుకు నడిపిస్తది అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభుల వారికి కలిగిన మనస్సు ఎందుకంటే హెబ్రీ హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో క్రీస్తు ప్రభుల వారి గురించిన ఒక మాటను అది నిజంగా మనం అర్థం చేసుకోవాలంటే చాలా లోతైన మాట. క్రీస్తు ప్రభుల వారు విధేయతను నేర్చుకున్నారు. తన యొక్క శ్రమల వలన విధేయతను నేర్చుకున్నారు. హి లెర్న్డ్ ఒబీడియన్స్ అని కూడా ఉంటది.
యేసు ప్రభుల వారి గురించి ఆ మాట వ్రాయబడినప్పుడు, నీవు నేను ఆ విధేయతను కనపరుస్తున్నామా? దేవుని ఆలోచనలను, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆ మాటలను విని, ఆ యొక్క పాపాన్ని వదిలిపెట్టి, శరీరాన్ని మనము పాజిటివ్‌గా మనం ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ మనము పెరుగుతున్నామా? లేదా? అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకు ఇది అంత ఇంపార్టెంటు అని మనం ఒకసారి గమనిస్తే, మనము ఆహ్, మంచి మనస్సాక్షి కలిగినటువంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఎప్పుడైతే ఉంటారో, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ, మనల్ని రూపాంతరము చెందింపచేస్తూ, మనల్ని మంచి మార్గంలోకి నడిపిస్తా ఉంటున్నారు. కాబట్టి ఆ విధంగా మనము పెరుగుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి పూజించాలనే ఆశ కలుగుతది. క్రీస్తు ప్రభువు స్వరూప్యములోనికి వెళ్ళాలనే ఆశ కలుగుతది. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాన్ని చేయాలనే ఆశ కలుగుతది. ఆ విధంగా మనము ఒక మంచి ఆహ్, ఆహ్, స్పిరిచ్యువల్ లీడర్‌గా మనము వెదుగుతూ స్పిరిచ్యువల్ లీడర్‌షిప్ క్వాలిటీస్‌గా కలిగిన వారమై మంచిది ఏంటి? చెడు ఏంటి? అని చెడును పక్కన పెడుతూ వాక్యమును ఆధారం చేసుకొని మనము ఎదుగుతూ పెరుగుతూ ఉంటున్నామనమాట. కాబట్టి ఆ విధంగా మనము పెరుగుతా ఉంటున్నామా? లేదా? ఎందుకంటే ఆహ్, బాడీ ఇట్ రిటర్న్స్ టు డస్ట్. శరీరము తిరిగి మంటికి చేరిపోతది. కానీ మన యొక్క ప్రాణము, జీవము ఆ యొక్క జడ్జిమెంట్ దగ్గర నిలబడతది. ఆ జడ్జిమెంట్ దగ్గర నిలబడినప్పుడు, ఆ జడ్జిమెంట్ దగ్గర తీర్పులోనికి మనము రాకుండా, క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు రివార్డ్ ఇస్తాడు. ఈ ఈ ఈ జీవిత కాలములో మన సెల్ఫ్‌ని మనం చంపుకొని, మన మన యొక్క సిలువను మనము ఎత్తుకొని అంటే ఈ శ్రమల గుండా మనము వెళ్తూ ఉన్నప్పుడు, ఆ శ్రమలు మంచి రిజల్ట్‌ని ఇస్తాయని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి అయితే స్పిరిట్ రిటర్న్స్ టు గాడ్. ఆత్మ దేవుని దగ్గరికెళ్ళాలి. దేవునితో నిత్యత్వము ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా యేసు ప్రభువుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి విశ్వాసి నిత్యత్వములో దేవునితో సహవాసం చేస్తూ ఉంటాడు. అయితే అలాగే ఈవిల్ స్పిరిట్ ఈ లూసిఫర్‌తో పాటి ఒకవేళ యేసు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించకుండా, సరియైన జీవితము ఇక్కడ జీవించకుండా ఉంటే, వారు ధవల సింహాసనపు తీర్పు ఎదుట నిలబడి, వారు నిత్య నరకములోకి, నిత్యాగ్నిలోకి వాళ్ళు వెళ్ళాల్సినటువంటి ఆ నరకాగ్నిలోకి వెళ్ళాల్సిన ఆహ్, కాన్సిక్వెన్సెస్‌ని చూస్తారు. కాబట్టి చివరిగా నేను ఒక బిఫోర్ సండే పరిశుద్ధముగా ఏ విధంగా మనం వే ఎదగాలి అని చెప్పి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 వచనంలో మనము 8 అంశాలు అన్న ద్వారా మనం నేర్చుకున్నాం. అయితే ఈ దినము ఈ లోకములో మనము ఇంకా బ్రతికి ఉండగా మన శరీరమును మనము విడిచిపెట్టే లోపుగా శరీరాన్ని మనము పాజిటివ్‌గా, మంచిగా ఎట్లా మనము ప్రభావితం చేసుకోగలుగుతాము అంటే, అది కేవలము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ఆ వాక్యపు వెలుగులోకి తీసుకెళ్ళే ద్వారా మాత్రమే మన యొక్క సోల్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ, సోల్ ద్వారా మన శరీరాన్ని ఈ భూమి మీద బ్రతికే కొద్ది కాలము ఆహ్, మార్పు నొందిన బిడ్డల వంటి వారముగా మనం కావాలి. మత్తయి 18:3లో మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని చెప్పి యేసు ప్రభుల వారు ఆహ్, తన శిష్యులతో, ప్రజలతో చెప్తున్నటువంటి మాటను చూసినప్పుడు ఇదివరకు చక్కటి పాట జమ్మలమడుగు నుంచి కిడ్ పాడుతూ ఉన్నప్పుడు ఎంతో దేవుని యొక్క స్వరాన్ని మనము వింటూ ఆ చిన్న బిడ్డ వల్లే, మార్పు నొందిన బిడ్డ వల్లే మనము మారాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. కొన్ని లక్షణాలను మనం చంపివేయాలి. ఆ వేయాల్సిన లక్షణాలు ఏంటివి అని మనం చూసినప్పుడు కొలస్సి 3:5లో ఆహ్, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను ఇవన్నీ కూడా మనము చంపివేయాలి అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మనము చంపివేస్తూ ఇంకా రోమా 8:7లో కూడా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమును, ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రము లోబడదు అని రోమా 8:7లో కూడా మనం చదువుకుంటా ఉంటాం.
కాబట్టి శరీరానుసారంగా మనం బ్రతుకుతా ఉంటున్నామా? ఆత్మానుసారంగా మనము బ్రతుకుతా ఉంటున్నామా? ఆత్మచేత నడిపింపబడిన వారమై దేవుని బిడ్డలుగా మనము ఆ శరీరాన్ని చంపుకొని ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. లక్షణాలను మనము విసర్జించాలి. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు ఇవన్నీ కూడా మనము విసర్జించాలి అని చెప్పి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 వచనంలో మనం చదువుకుంటా ఉంటున్నాం. అలాగే ఆహ్, ధరించుకోవాల్సిన లక్షణాలు మనము డ్రెస్సు చాలా వెరైటీ డ్రెసెస్ మన శరీరానికి ధరిస్తా ఉంటాం. చాలా చక్కగా బాగా కనపడాలి అని చెప్పి. ఆహ్, మన శరీరాన్ని కప్పుపుచ్చుకునేందుకు ఏ విధంగా అయితే మనము మంచి డ్రెస్సులు, కాస్ట్‌లీ డ్రెస్సులు చాలా చక్కగా కనపడాలని ఆ శరీరానికి ఏవైతే డ్రెసెస్ వేస్తామో కొన్ని లక్షణాలు మనము మన యొక్క ప్రాణము సోల్‌కి లేదా జీవానికి మనము ధరించుకోవాల్సిన ఆ యొక్క లక్షణాలు, పరిశుద్ధమైనటువంటి లక్షణాలు. మనము జాలి కలిగిన మనస్సు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, అలాగే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ ఫలము 9 ఒకే ఫలము కానీ 9 రకాలుగైనటువంటి ఆహ్, లక్షణాలను మనం చూస్తా ఉంటున్నాం గదా! ప్రేమ, ఆశా నిగ్రహము ఇవన్నీ కూడా మనము కలిగి ఉండాలని చెప్పి దేవుడు మరి ఒకసారి గుర్తు చేస్తా ఉంటున్నాడు. అలాగనే అమర్చుకోవలసినటువంటి లక్షణాలు. మనం చాలా అమర్చుకుంటాం గదా! మనము లేడీస్ అయితే వారు వారి యొక్క ఏమంటారు కమ్మలు, దండ అవన్నీ కూడా అమర్చుకుంటారు రెడీ అయ్యేటప్పుడు. కాబట్టి ఆ విధంగా అమర్చుకోవలసిన లక్షణాలను 2 పేతురు 5 6, 7 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ పూర్ణ జాగ్రత్త కలిగిన వారమై విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, ఆ యొక్క భక్తి యందు సహోదర ప్రేమ, దయను వీటిని మనము మన యొక్క సోల్‌కి అమర్చుకొని, ఆ విధంగా మనము దేవుని యొక్క బిడ్డగా మన యొక్క పరిసర ప్రాంతాలలో, నైబర్‌హుడ్స్‌లో మన ఇరుగు పొరుగు వారు చూసినప్పుడు, ఓహ్! వారు క్రిస్టియన్స్ లేదా వారు దేవుని యొక్క బిడ్డలు, విశ్వాసులు విశ్వాసులు ఎంత చక్కగా ఉంటారు. విశ్వాసుల్ని చూస్తూనే నిజంగా బయట ఏ విధంగా మనము వెలుచూపుతో చూస్తూనే, ఓహ్! వాళ్ళు క్రిస్టియన్స్ అని ఏ విధంగా అయితే చాలా ఈజీగా ఆహ్, మనల్ని మనము చూపించుకుంటామో, అందరూ కూడా బాగా ఈజీగా గమనించగలుగుతారు. ఓహ్! వారు క్రిస్టియన్స్ అని. అట్లనే నిజంగా ఆ క్రిస్టియన్‌గా, విశ్వాసిగా ఉండవలసిన లక్షణాలు కూడా అమర్చుకొని ఉంటున్నామా? ఆ లక్షణాలను కూడా మనము ఆ లక్షణాలను కలిగి, ఆ లక్షణాలను ఎదిగింప చేస్తూ బ్రతుకుతూ ఉంటున్నామా అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. సంపాదించుకోవాలని మనము మంచి ఉద్యోగాలు జేసి, ఇల్లు సంపాదించుకోవాలి, కారుండాలి అని చెప్పి మనము సంపాదించుకోవాలని ఆరాటపడుతూ ఉంటాం. కానీ మన సోల్‌కి కూడా కొన్ని సంపాదించుకోవాల్సిన లక్షణాలు ఈ ఈ డబ్బు అని చెప్పి మనము ఎప్పుడు గూడా డబ్బు వైపు వెళ్ళకుండా, దేవుడు ఇచ్చిన కొలది ఇచ్చిన దాంట్లో మనము సంతృప్తిగా, కంటెంట్‌మెంట్‌గా బ్రతుకుతూ, మంచి విశ్వాసిగా మనము ఎదుగుతూ, కొన్ని వాటిని విసర్జించి, మంచి విశ్వాసము కలిగిన భక్తిపరునిగా ప్రేమ, ఓర్పు, సాత్వికము వీటిని మనం సంపాదించుకొని, వీటిని మనము ఉన్న పరిసర ప్రాంతాలలో ఇరుగు పొరుగు మధ్య చర్చెస్‌లో, మన ఫెలోషిప్స్‌లో మనం వెచ్చిస్తున్నామా? మనం డబ్బు సంపాదించుకొని డబ్బును ఏ విధంగా వెచ్చిస్తామో, ఇటువంటి లక్షణాలను వాక్యములో దేవుని యొక్క వాక్యము ద్వారా, ఇతరుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభావితం చేస్తూ ఉన్నప్పుడు, ఈ లక్షణాలను సంపాదించుకొని వీటిని మనం వెచ్చిస్తున్నామా? డబ్బు బాగా సంపాదించుకొని బిడ్డలకు మనం వెచ్చిస్తా ఉంటున్నాం. అట్లనే మనము మంచి లక్షణాలను సంపాదించుకొని, మంచి బిడ్డగా ఎదుగుతూ, ఇతరులకు కూడా ఆ లక్షణాలను వెచ్చిస్తూ ఉన్నామా? ఖర్చు పెడుతున్నామా? అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఇక చివరిగా ఇంక కొన్ని 6 మాటలే నేను చెప్పి ముగించాలని ఇష్టపడతా ఉంటున్నాను. అయితే హ్మ్, మ అక్కడ మలుచుకోవాల్సినటువంటి కొన్ని లక్షణాలను
మనము తీసుకొని కొన్ని వదిలిపెట్టాల్సినవి లేదా మానుకోవాల్సిన కొన్ని లక్షణాలు ఒకటో పేతురులో మనము చూస్తా ఉంటున్నాం. కొన్ని ఏవైతే మానుకోవాల్సిన లక్షణాలను చూసినప్పుడు ఒకటో పేతురు రెండవ అధ్యాయము ఈ మొదటి నుంచి 3 వచనాలు చూస్తే, సమస్తమైనటువంటి దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయ వీటన్నిటిని మనం మానుకోవాలి. ఒకరంటే ఒకరికి పడనటువంటి అసూయ మనకెందుకండి? దేవుని బిడ్డలము, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన వారము, మంచి మనస్సాక్షి కలిగిన వారము. ఈ అసూయ, దూషణ, వేషధారణ బయటికేమో ఒక రకంగా కనపడి యాక్చువల్‌గా అయితే ఇంకొక రకంగా ఉండడము. నిర్మలమైనటువంటి మంచి మనస్సాక్షిని మనము ఆహ్, కలిగి ఉంటున్నామా? లేదా ఆహ్, మనము కొన్ని ఇంకా మానుకోకుండా అట్లనే ఉంటున్నామా? వెతకవలసినవి కొన్ని ఉన్నాయి. క్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలను, ఆయన స్వారూప్యంలోనికి వెళ్ళేందుకు కొన్ని లక్షణాలను మనము కలిగి ఉండాలి. ఏమి వెదకాలి అంటే మత్తయి 6:13లో కూడా ఉంటది కదా! మొదట దేవుని రాజ్యమును మనము వెదికినప్పుడు అవన్నీ కూడా మనకు దేవుడు మిగిలినవన్నీ మనకి ఏమేమి కావాలనో అవన్నీ కూడా మనకు దేవుడు ఇవ్వనై ఉంటున్నారు. కాబట్టి కొన్ని వెతకాలి. వివేకము కలిగి దేవుడు ఇచ్చిన ఆ యొక్క మంచి మనస్సాక్షితో, ఆ మంచి వివేకముతో కొన్ని వెదికి, ఆ విధంగా మనం క్రీస్తు ప్రభువుల వారి స్వారూప్యంలోనికి వెళ్తూ, క్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి ఆ సంపూర్ణతను నిందారహితముగాను, సంపూర్ణముగాను పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నన్ను దేవుని తండ్రి అయిన దేవుని ఎదుట నిలబెట్టాలి. క్రీస్తు ప్రభువుల వారి స్వారూప్యములోనికి, క్రీస్తు ప్రభువుల వారి సంపూర్ణతలోనికి తీసుకువెళ్ళాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ ద్వారా మన సోల్‌ని, మన యొక్క మైండ్, ఎమోషన్, విల్‌ని ప్రభావితం చేస్తూ ఉన్నప్పుడు మనము ప్రభావితము అవుతున్నామా? లేదా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఏమాత్రము లెక్క చేయకుండా ఉంటున్నామా? ఆ విధంగా మనం విశ్వాసములో ఎదుగుతూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మంచి పోరాటం పోరాడాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటుంది. 2 తిమోతి 4:7లో ఒకవేళ మనము చనిపోయిన రోజులు, చనిపోయిన అప్పుడు దేవుడు భలా మంచి నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి, నువ్వు మంచి పోరాటం పోరాడినావు. నీ పరుగును నువ్వు కడముట్టించినావు. నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నావు. అవును, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని మాటలను విని వాక్యానుసారంగా బ్రతుకుతూ వచ్చావు అని చెప్పి దేవుడు మెచ్చుకునే ఆ మంచి జీవితాన్ని కలిగి ఉంటున్నామా? పరిపూర్ణ విశ్వాసముతో మనము క్రీస్తునందు మృతి పొందాలి అని చెప్పి ఏదో చనిపోతానే ప్రతి ఒక్కరికి చనిపోయిన ప్రతి ఒక్కరికి ఈ ఆ యొక్క బండ మీద రాస్తారు గదా! ఆహ్, ఈ మాట నిజంగా ఆ విధంగా మనము పరిపూర్ణమైన విశ్వాసంతో బ్రతికి ఇతరులను కూడా ఆ విశ్వాసంలోనికి నడిపిస్తూ దేవాది దేవుని యొక్క మినిస్ట్రీలో పార్ట్నర్‌గా ఉంటూ, వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంధానము చేత, ఆయన కమ్యూనికేషన్‌లో మనము ప్రతి దినము, ప్రతి క్షణము ఉంటూ, ఆ విధంగా మనము ఎదుగుతున్నామా? లేదా? అని చెప్పి మనకు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి చివరిగా నేను ఒక బిగ్ ఐడియాను మీకు చూపించి ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. టుడేస్ డెసిషన్ లీడ్స్ టు టుమారోస్ డెస్టినీ. ఈ దినము నువ్వు చేసే ఆలోచనలు, ఫీలింగ్స్ ద్వారా నువ్వు ఇన్‌ఫ్లూయెన్స్ చేసే నీ శరీరాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే బ్రతుకు, ఈ దినము తీసుకునే ఆ డెసిషన్స్ వల్ల మన యొక్క నిత్యత్వము ఏ విధంగా ఉంటదో ఆ డెస్టినీని మనము ఈరోజు మనమే లిఖించబోయే వారంగా ఉంటున్నాం. కాబట్టి మన డెసిషన్స్ లేదా మన మైండ్, ఎమోషన్స్, విల్ ఏ విధంగా మనము ప్రభావితం చేసుకుంటూ ఇతరులు చెప్పే మాటలు, ఇతరులతో ఆహ్, మాటలకు ప్రభావితం అయిపోయి ఉంటున్నామా? లేదా మన సొంత ప్రభావితం అయిపోతా ఉంటున్నామా? లేదా సాతానుడు ఇచ్చేటటువంటి చెడ్డ చెడ్డ ఆలోచనలు వాటిని మనం ప్రభావితం చేసుకొని బ్రతుకుతా ఉంటున్నామా? లేదా అన్నిటికంటే ముఖ్యంగా 12 అంశాలు చూసాం గదా! ఇక్కడ. ఆ 12 అంశాలు చేర్చుకోవాల్సినవి, మానుకోవాల్సినవి, విసర్జించవలసినవి, అమర్చుకోవాల్సినవి, వెదకవలసినటువంటివి, సంపాదించుకోవాల్సినటువంటి ఈ యొక్క మాటలను ధరించుకోవాల్సినవి, చంపివేయాల్సినవి అవన్నీ కూడా మనము లక్షణాలను మంచి లక్షణాలను కలిగి
మార్పు నొందే బిడ్డల వంటి వారమై, చిన్న బిడ్డల వలె మనము ఆహ్, బ్రతుకుతూ ఆహ్, క్రీస్తు ప్రభుల వారి స్వారూప్యంలోనికి వెళ్ళాలని చెప్పి దేవుడు మరొకసారి ఈ యొక్క వాక్య భాగాన్ని మన మధ్యకు తీసుకొని వస్తా ఉంటున్నారు. కాబట్టి దేవుడు యొక్క వాక్యాన్ని